హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ వ్లాగ్స్ డే 3. ఈరోజు వీడియోలో ఏ ఆర్డర్స్ గురించి చూపించట్లేదు అండి. మేము మెనూలోకి రోల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాము కొత్తగా. సో మెనూలో యాడ్ చేసే ముందు ఒకసారి ట్రై చేసి చూద్దాము అని ఫస్ట్ టైం ట్రై లాగా చేస్తున్నాము. ఇలా ఇక్కడ బేసిక్గా వెజ్ అండ్ నాన్ వెజ్ రోల్స్ పెడదాం అనుకుంటున్నాము. వెజ్లో మల్టిపుల్ టైప్స్ లైక్ పన్నీర్ వెజ్ రోల్, ఇంకా నాన్ వెజ్లో చికెన్ అలా. ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మేము పన్నీర్ రోల్తో స్టార్ట్ చేసాము. ఫస్ట్ ట్రై కాబట్టి పన్నీర్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. దానికోసం ఫస్ట్ పన్నీర్ స్టిక్స్ ఉన్నాయి కదా అండి, అవి మేము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాము. అండ్ దానితో పాటు రోల్స్లో పెట్టడానికి వెజిటేబుల్స్ వాడుతున్నాము, లైక్ లెట్యూస్, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ అలా. సో కావాల్సిన వెజిటేబుల్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ మేము ఒక డైలమాలో ఉండే, లైక్ వెజిటేబుల్స్ని పిజ్జాకి వేసినట్టుగా ఆయిల్లో ఫ్రై చేసి అలా వేద్దామా లేకపోతే డైరెక్ట్గా వేసేద్దామా అని. బట్ ఫ్రై చేయడం వల్ల మెత్తగా అయ్యి అండ్ రోల్ కూడా మెత్తగా అవుతుందేమో అని డైరెక్ట్గానే వెజిటేబుల్స్ వేస్తున్నాము, క్రిస్పీగా వస్తాయి అలా అని. ఇక్కడ చూస్తే పన్నీర్ కూడా మెల్లగా అవుతుంది అండి. ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము హై ఫ్లేమ్లో కుక్ చేయలేదు, సన్నగా పెట్టి చూసాము ఎంతవరకు ఫ్రై అవుతుంది అని. సో పన్నీర్ స్టిక్స్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ వేరే ప్యాన్లో బటర్ వేసి వ్రాప్ని ఫ్రై చేస్తున్నాము 2 sides. యాక్చువల్లీ బటర్లో కూడా ఫ్రై చేయాలా లేదా అని ఆలోచిస్తుండే, బట్ ఒకసారి ట్రై చేసి చూద్దాము బటర్లో ఫ్రై చేస్తే ఎలా వస్తుంది అని. అంటే బటర్లో ఫ్రై చేయకుండా నార్మల్గా డైరెక్ట్గా గ్రిల్ చేద్దాం అనుకుంటున్నాము వెజిటేబుల్స్ పెట్టి, బట్ ఒకసారి చూద్దాం అనుకున్నాము బటర్లో ఫ్రై చేస్తే ఎలా వస్తుంది అని. సో దానికోసం బటర్లో ఫ్రై చేస్తున్నాము ఇలా 2 sides. సో వ్రాప్ మంచి కలర్ వచ్చాక దాని మీద మయోనీస్ వేస్తున్నాము, ప్లెయిన్ మయోనీస్ ఇది. పెట్టుకొని ఇట్లా రబ్ చేయాలి. ఎవరు రబ్ చేయరు కానీ మనం రబ్ చేయాల్సిందే కదా. జిబ్ 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 జిబ్. అంటే ఇది మా ఓన్గా ఫ్రీ టైంలో చేస్తున్నాం కాబట్టి కొంచెం జోక్స్ చేస్తూ పాటలు పాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం అనమాట. సో వ్రాప్ మీద ఫస్ట్ ప్లెయిన్ మయో వేసాక తందూరి మయో వేసాము. అండ్ దాని తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అండి, అది కూడా వేస్తున్నాము. వెజిటేబుల్స్ వేసాక మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ స్టిక్స్ ఉన్నాయి కదా అండి, అది కూడా ఇక్కడ పెడుతున్నాము. లాస్ట్లో దాని మీద మనము చీజ్ జెలపెనోని స్ప్రెడ్ చేస్తున్నాము. ఇది చాలా బాగుంటుంది టేస్ట్కి. అండ్ ఒకవేళ మేము మెనూలో రోల్ పెడితే ఇది డిప్లా కూడా ఇద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. సో అన్నీ పెట్టి రోల్ని ఇలా వ్రాప్ చేసుకొని గ్రిల్ మిషన్లో పెట్టి గ్రిల్ అయ్యాక రెడీ అయిపోతుంది మన పన్నీర్ రోల్. చూసారు కదా అండి గ్రిల్ అయ్యాక ఎంత బాగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది. మేము వన్స్ ఇది మెనూలో యాడ్ చేశాక మీరు కూడా ఆర్డర్ పెట్టి ట్రై చేయండి. సో ఇలా ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా పన్నీర్ రోల్ని ప్రిపేర్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Bye bye.